కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జేవీఆర్ ఓసీ కిస్టాకన్ ఓసీ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. జేవీఆర్ ఓసీలో సుమారు 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 1,30,000 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని సింగరేణి అధికారులు తెలిపారు. కిస్టారం ఓసీలో 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే 65,000 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలు నిలిచిపోయాయి. వర్షపు నీరు ఉపరితల గనుల్లోకి చేరడంతో బ్లాకులు పూర్తిగా చిత్తుడిగా మారాయి. దీంతో బొగ్గు రవాణాకు ఉపయోగించే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గనుల్లో చేరిన వరద నీటిని మోటార్ల సాయంతో బయటకు తరలిస్తున్నట్లు సింగరేణి అధికారులు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని ప్రాజెక్టు వరద ఉధృతి కొనసాగుతోంది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టు వరద ప్రవాహం గణనీయంగా పెరిగింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 397.40 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 1,500 క్యూసెక్కులుగా నమోదైనట్లు కిన్నెరసాని డ్యాం అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులో నీటి మట్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, అవసరమైతే దిగువ ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని ప్రజలు సైబర్ క్రైమ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ సివి భీమ్ కుమార్ సూచించారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండాలని యువతకు చెప్పారు. అకౌంట్లో డబ్బులు వేస్తామని, గిఫ్ట్ వచ్చిందంటూ వచ్చే మోసపూరిత కాల్స్ పట్ల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ నేరస్తులు ప్రజలను మోసం చేయడానికి నానా తంత్రాలుగా శ్రమిస్తున్నారని సిఐ తెలిపారు. సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మధ్యలో బాగా ఆన్లైన్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి. సో అందరికీ తెలియజేస్తుంది ఏమనగానంటే, వాట్సాప్లో వచ్చినటువంటి లింకులు కానీ, ఫేస్బుక్లో వచ్చిన లింకులు కానీ, లేకుంటే టెలిగ్రామ్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ లింక్ ప్రెస్ చేస్తే మీకు టాక్స్లు ఆడితే మనీ వస్తాయి, లేకపోతే మీకు ఆ వస్తువు వస్తుంది, ఈ వస్తువు వస్తుందని, లేకుంటే జాబ్ ఆఫరు, ఆన్లైన్ జాబ్ ఇస్తామని ఈ రకంగా చాలామందికి మోసం చేస్తున్నారు సైబర్ అఫెండర్స్. దయచేసి అందరికీ తెలియజేయండి ఏమనగా, అలాంటి వాటిని మీరు ఎవరు కూడా లింక్ క్లిక్ చేయడం కానీ, ఆన్లైన్ జాబ్ ఇస్తామని అమౌంట్ ఇవ్వమనంటే ఇవ్వడం కానీ, లేదనంటే బిట్ కాయిన్స్ ఉన్నాయి, వాటికి ఇంత అమౌంట్ ఇస్తే మేము ఇంత అమౌంట్ ఇస్తాం అనడం కానీ, ఇలాంటి వాటిని వాళ్ళు అన్నప్పుడు మీరు దయచేసి ఒకసారి ఆలోచించి అలాంటి వాటికి చేయకుండా మీరు మోసపోకుండా ఉండాలని మా వికారాబాద్ పోలీస్ నుంచి మీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి వీటన్నిటికీ దూరంగా ఉంటూ మీరు మీ యొక్క మనీని మీరు రక్షించుకోవాలి. సైబర్ అఫెండర్స్ బారిన పడకుండా మీరందరూ కూడా ఉండాలని నేను వికారాబాద్ పోలీస్ తరఫు నుంచి నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.